డాక్టర్ కావాలంటే మెడికల్ కోర్సు చదవాలి, పరీక్షలు రాయాలి, అందులో పాస్ అయ్యి ప్రాక్టీస్ కూడా చేయాలి, సర్టిఫికెట్ తీసుకోవాలి, అప్పుడు పేషెంట్లకు ట్రీట్మెంట్ చేయాలి, అంతే కదా. కానీ అదే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల డాక్టర్ కావాలంటే మెడికల్ కోర్సు చదవాల్సిన అవసరమే లేదు. ఫ్లోర్ తూడ్చుడు చెత్తెత్తుడు వస్తే చాలు, డైరెక్ట్ డాక్టర్ అయిపోవచ్చు. ఆగో అదేంది అంటారా? అరే కావాలంటే మీరు కూడా చూడుండ్రి, అట్లనే అయింది ఒక ఆమె డాక్టరు. చూసిన రానలేదే, ఒంటి మీద తెల్ల కోటు లేదు, మెడల స్టెథోస్కోప్ ఏం వేసుకోలేదు, కానీ దవాఖానలో ఫ్లోర్ గచ్చు మీద క్లీన్ చేసినట్టే వచ్చిన పేషెంట్ కు కత్తెరతోని కాటన్ పట్టి ఎట్లా కడిగి క్లీన్ చేస్తున్నదో ఈ స్వీపర్ అవ్వ. ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేని కోన సిహెచ్సి. ఇక్కడ డాక్టర్లు సరిపోయేంత మంది లేరట, ఇక ఉన్న డాక్టర్లతోనే పని కానిస్తున్నారట. మరి ఆ ఉన్న డాక్టర్లు కూడా ఆ టైంలో ఎడిగి పోయినరో కానీ ఇంకో ఈ పేషెంట్ రాగానే డాక్టర్ వచ్చి ట్రీట్మెంట్ చేసేది పోయి ఇంకో ఈ స్వీపర్ అబ్బ వచ్చి ట్రీట్మెంట్ చేసింది. ఇక దీని మీద దవాఖానలో ఉన్న వాళ్ళు ఏం చెప్తున్నారు అని అంటే, స్వీపర్ అనే వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళి క్లీనింగ్ చేయట్లేదు, కానీ ఎప్పుడైతే ఇంజెక్షన్ స్టాఫ్ ఇంజెక్షన్ లోడ్ చేసుకోవడానికి వెళ్ళారో ఆ టైంలో స్వీపర్ బ్లీడింగ్ అవుతుందని ఆవిడ క్లీన్ చేయడం జరిగింది. నువ్వు చెప్పేది మంచిగా ఉన్నది మేడం, కానీ పేషెంట్లకు ఏమన్నా అయితే ఎవరిది అన్నట్టు బాధ్యత? ఏం మంది వేయాలి, ఎట్లా క్లీన్ చేయాలి అనేది స్వీపర్ ఆమెకి ఎట్లా తెలుస్తుంది? బ్లీడింగ్ అవుతుంటే డాక్టర్లు చెప్పనొచ్చి చూడొద్దా? అయినా ఈ స్వీపర్ ఆమె కూడా ఆమంతటా ఆమె పోయి క్లీన్ చేసిందా, లేకపోతే మీ డాక్టర్లే ఏమైతుంది రోజు మేము క్లీన్ చేస్తుంటే చూస్తలేవా నువ్వు, అట్లనే పోయి క్లీన్ చేయరాదంటే ఇట్లా చేసిందా? ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలకు ఎక్కువతోనే మస్తు వైరల్ అవుతున్నది. ఇక దీన్ని చూసిన వాళ్ళు ఇదేందమ్మా ఇది కూటమి సర్కార్ దవాఖానల ట్రీట్మెంట్ మరీ ఇంత అధ్వానంగా ఉన్నదా అని కొందరు అంటుంటే, ఇంకొందరేమో ఇదేం చూసిర్రు ఒక్కో దవాఖానల మందులు కూడా చక్కగా ఉండలేవు, ఏజెన్సీలలోనైతే మరీ అధ్వానంగా ఉన్నది, గ్లూకోజులు కూడా దొరుకుతలేవని అంటున్నారు. ఇట్లున్నది కథ మరి.